హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. మేమైతే ఇప్పుడైతే అన్న బండి అయితే తీసుకొని అయితే వచ్చేసినాము. చాలా కష్టపడి తాళం అయితే మెల్లగా ఇట్లా పోదామని అయితే తీసుకొచ్చాము. ఇప్పుడైతే అన్నకైతే ఏం చేద్దామంటే బండి పెట్టి మేము వెళ్ళిపోతాం. అన్నతో ఏమంటాం, అన్న బండి తాళం ఇచ్చే మా తానే ఉంది కానీ బండి అయితే మా దగ్గర లేదని చెప్తాం. ఇట్లా పెడదాం, మళ్ళీ ఇది ఇటు దింట్లో చేద్దాం, మళ్ళీ ఇది ఇటు దింట్లో చేద్దాం. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. డౌట్ వస్తుంది శశాంక్ అన్నకి, ఎట్లా నన్ను కంపల్సరీ డౌట్ వస్తుంది. మళ్ళీ ఏం చేద్దాం రా, ఇంట్లో ఎవరు తీసుకున్న డౌట్ వస్తుంది రా కంపల్సరీ. ఈ వీడియోని అయితే సూపర్ కావాల్సింది. ఇప్పుడైతే లోపలైతే ఉంది, మేమైతే బయట ఉన్నాం. ఇప్పుడే ఖాళీ లోపలైతే అన్నం చేస్తున్నాం, చూడండి మీరు. గాయస్ అయితే మేమైతే ప్రాంక్ మీద అని పోతే అన్ననేమో మాకు నీళ్ళు తప్పించి నీళ్ళే పో అని చెప్పేసి అయితే వచ్చిండు. అన్నకి ఇంకా తెలియదు ఏంటంటే బండి దాచి పెట్టినాము, కిందికి మీదికి వేసినాం అన్ని. అన్నకి చూపెట్టినాక అవాక్ అయిపోతాడు కాలిపీలి. మేమైతే ఇప్పుడైతే మార్కెట్లో వచ్చినాం, నీళ్ళైతే తెస్తాను పిల్లల కాడికి అయితే పోతున్నాం. చూసుకో నా దగ్గర బండి తాళం చూసుకో, ఇగో నిజంగా లేదు, ఏం లేదు, ఇగో బండి కాడుంది మరా. తాళం తీసుకుని దగ్గర లేదా? నిజం లేదు నా దగ్గర తాళం. ఏమో పని చేస్తున్నా నాయన మీరు. కొట్టు మరి తీసుకుని తాళం అంటే నాకు లేదా, నువ్వు మళ్ళా కొడతా అంటే నాకు లేదా అన్న. కొట్టు రావాలమ్మా, కొట్టు జల్దీ కొట్టు, నువ్వు రాదాం. అగో ఆయన కొట్టమని కొడతాడు. డోపర్ లెక్క చూడగా, డోపర్ ఆయన కొట్టేసిన అయిపోయింది. బండి బండి నాకేం తెలుసు, నేను అప్పుడు తాళం తీసుకున్నా, మళ్ళా ఈడ పెట్టేసిన. కొడతా పోవా, తాళం తీసుకున్నానా, ఈడ పెట్టినా నేను తాళం. నీకు చెప్పకుండా ఎప్పుడన్నా బండి తీసుకోపోయినా అన్న నేను. మళ్ళా నువ్వు గిట్ల చేసేందుకు చెప్పకుండా బండి నేను ఉమ్మ పెట్టినాము అనుకున్నామన్నా, అందుకే వచ్చి చెప్తున్నాం నేను. నేనేం చేస్తాను నీ బండిని, నీకు చెప్పకుండా నేను బండి తీస్తానా అన్న. అన్న నేను బండి తాళం చేయడితే తీసుకున్నా అని నేను తీసుకొని ఇచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ ఇచ్చిన వరప్రసాద్ అన్న నడుపుకో చూసి అన్న కూడా నేను ఆడికేం తీసి ఈడ పెట్టింది. నిజంగా బండి తీయొద్దురా పవన్, చెప్తున్నా బండి చేస్తున్నావు. నువ్వు సరే బంట చేసినావు, నేనేం చేస్తున్నావు అప్పుడు? ఇద్దరు కలిసి నా మీదే అవుతుంది. నేను నిజంగా ఇక్కడ పెట్టినా. ఏం చేసింది బండిని? కాదన్నా, నేను బయట తిరుగుతాను, నేను ఇప్పుడో వచ్చిన, నాకేం సంబంధం, సంబంధమే లేదు. మరి ఇప్పుడు బండి కూడా తీసిండు, బండి వంట పెట్టరు. అంత స్టోరీ తెలియదు, నా బండి తాళం నా తాళం బండి తాళం వచ్చిన, బండి తాళం మీద బండి ఏది? ఇప్పుడే సమస్య, ఇప్పుడే వచ్చిన పవన్ గాని తెలియదు. బండి చెప్పు, బండి తాళం తీసుకొని రాదు. నా దగ్గర లేదనా, నాకేం తెలుసు. ఇప్పంగాడు వచ్చి చెప్పిండు ఏమో. నాకు బండి తీసుకుపోయి ఆడ గిన్నె పెడతాడు, ఆయనకేం సంబంధం కాదు పాపం, ఆయనకేం సంబంధం అన్న. ఆడ గిన్నె పెడతాడు అన్న పవన్ గాడు, మనోడు అన్నాడు. బండి తాళం ఏది? బండి రాబోయే ఫస్ట్. అదే బండి తాళం అంటే ఇరా పవన్, బండి గిన్నె ఉందా చూసుకోవాలి తాల్చండి. ఇడ లేకపోతే వేరే తాను ఉంటుంది, మాకేం అవసరమా? ఇడ లేకపోతే వేరే తాను ఉంటుంది, మాకేం అవసరమా? వేరే దగ్గర ఎందుకుంటారా బండి తాళం దగ్గర వేసుకోండి. కూరని తీసుకోవచ్చు. ఇప్పుడు మా బండి లేదా, ఇప్పుడు కూడా ఒకటి తీసుకోడా, తాళం చేయడానికి పెట్టి తాళం చేయడానికి పెట్టాను. అమ్మ అంటే తాళం చేయలేదు లేదా, అప్పుడు పెడుతుందా? అదే మీరు కథలు ఫస్ట్ బండి తాళం దుంగలింది అర బండిదే పవన్ తొక్కుతురా అదే అలవచ్చనా చెప్పాలంటే నాకు బండి బయట పెద్ద మార్కెట్ అవుతుంది, మాకు అవసరమా? చూసుకోంత బండి చెప్పులు వేసుకొని చూడరా. అయ్యా ఇక్కడ లేదు కదా బండి, ఇది మా బండి నాయే.
బండి ఏదిరా నిజంగా నీ బండి మీద తెలియదానా నిజంగా బండి మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు రియల్గా అన్నా, నేను ఆగలేస్తానా బండి ఏమో గైనకేదిరా మీరు తప్పు చేసిరా భయపడుతున్నారు అవునా అన్నా, నా ఇచ్చినంత వరకు అయితే ఈ బండి మీద నేను బ్రష్ తప్పాడు ఈ బండి ఎప్పుడు తీసానా నేను ఇది దెబ్బ కలిగించినాడు నేను ఏమన్నా అంటనా చెప్పు మా బాగానే లెక్క ఉండాలి తొక్కుది ఇప్పుడు నువ్వు అడుగు అన్నా నిజంగా నా బండి మాకెందుకన్నా నేను బండి బండి తీసుకొని పోరా బండి అన్నా, ఇగో నిజంగా నాకు తెలియదా నాకు బండి నిజంగా పోరా నాయనా నేను ఇంటికి పోవాలరా బే. బండి కూడా లేదు ఆడ చూడు ఆడ బండి బండిలో బండి ఉందా? కాదు బండి డౌన్ పెట్టరు పోయినాం ఈ నెంబర్ రీసెంట్ కాదు అది అయిపోయింది నేను ఏమంటాను తెలుసా బండి తాళం పెట్టి ఉంటే బండి ఆడికెట్లా పోయిందిరా ఫోన్ తీసుకున్నాం మేము తీసుకొని బయటకు వచ్చాం నువ్వు మళ్ళీ వచ్చి ఫోన్ చేసి ఫోన్ చేసి నీళ్ళు కావాలి నీళ్ళు తీసుకున్నాం మాకేం లేదు మరి బండి తాళం లోపల చెప్తుండే మా అకౌంట్ నువ్వు పంచుతానా ఇంకోసారి బండి తెస్తారా అన్నా బండి సరే నాకే సరే ఆగు. మీరు బండి పెట్టలేగా మీరు అయిపోరు మరి నేను చెప్పినా అయిపోరు నా బండి మీద ఉండదు ఇంకరి అలా శశాంక్ కానీ నా బండి మీద ఉండదు స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ బండి తాళం మీకు తీసుకోండి అది స్పెండర్ కాదు పల్సర్ అరే ఓరా బాబు నువ్వు ఈ బండి నాకు తెలియనే తెలియదు అసలు నాకు అఖిలంలో బండి కావాలంటే బండి కావాలంటే తాళం తెచ్చిస్తాను అరే ఏమో తాళం మీ దగ్గరనే ఉందిరా నాకు తెలియదు ఫోటోగా సరే అన్న సరే దానా చూస్తామా బండి గోపాల్ మీద మొత్తం ఇప్పుడు చూద్దాం మా బండి కనుక నేను కాకపోవాలి అరే అన్ని శశాంకాలే ఆఖరికి ముసలి సైకిల్ ఇప్పుడు పోయిన బండి కూడా నీదేనా అరే ఆ బండి నాదే అనుకుంటారా ఇప్పుడు ఇక్కడ ఒక బండి ఉంది నీదేనా ఈ ఆట కూడా నీదేనా చెప్పు ఒక మాట కాదా ఆడికేసి చెప్పి నాకు మీరు ఎందుకు గుర్తుర్రా బాయ్ బండి నెంబర్ ఇక బండి ఇప్పుడు ఆడికెళ్ళి తాపు అమ్మా నాన్న నీదే అన్న బండి నీదే ఇట్లా అయిపోయింది బండి ఫస్ట్ సెట్ చేయాలి సెట్ చేయదు బట్ హ్యాండిలా చేసుకురా ఏమో నచ్చిపోదు ఇంకా సేవ్కి పోదాం ఇలా ఇంకా సేవ్కి పోదాం ఇలా ఫస్ట్ బండి తాళం చేయాలి తాళం లేదా ఆటోమేటిక్ తాళం చెప్పాను అరే బండి తాళం అన్నా ఏ ఇది నీది అన్నా 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 వద్దానా ఏ వద్దానా ఏ పోయారా వద్దానా వద్దానా చేతులు చెప్తున్నావు ఏ అన్నా పోనీ అన్నా
కాదు చేతులు లేపుతున్నావు నువ్వు. బండి తీరండి ఫస్ట్ బండి అన్న తాళం తెలియదు. ఊరే చేస్తున్నారు బండి అయ్యో, చిన్న. అయ్యో, నిజంగా అదే చీసీ వాడు ఇప్పుడు అదే ఆయన బండి తాళము. నా బండి తాళమా శశాంక్ నీకు అబద్ధం చెప్తాను నాకు మరి నీ బండి తాళం నా దగ్గర అవసరమే లేదా నిజంగా నాన్న, ఇగో ఈ బండి చూస్తే బట్ ఇల్లే ఉంది. ఇలా ఉంది బండి తాళం మీద రా అన్న చూడాలి నిజంగా నా దగ్గర కూడా లేదు బండి. ఘాటులు కూడా తీసిరారా బండికే అరే కొడతారు అరే కొడతారు అరే బండిగా మనకు కావాలి కానీ అయ్యా, బండి గాలి ముందే తీసుకొని పోయి బండి పడేసిండు ఒకసారి ఓలే ఈడే పవన్ గాడు ముందే తీసుకొని పోయి బండి పడేసిండు ఒకసారి ఓలే ఈడే పవన్ గాడు తాళం మీద రాబోయ్ ఇన్ని ఉండని ఇవాళ ఒక రోజు మాకు నిజం తెలియదా నాన్న? బండి ఎట్లా వచ్చింది గాడ్లు నాకేం తెలుసు? ఏ అరే గాలి అరే నాకు లేపిరు గిలుగుడు వేస్తుర్రు నా మీద వేస్తుర్రు అరే ఇప్పుడు వచ్చిరా ఓ కాలు నాకు అడుగుతా అన్నారు ఆడ ఏరియా అంటే అఖిలాంధ్ర నీళ్ళు అన్ని షాప్ కి తాళం వేయలేరా బయ్ షాప్ కి తాళం వేయకుండా తీసుకొచ్చిన అన్నని అరే బండి రా బాయ్ ముంగట ఇలా ఘాట్ తక్కువ ఉంది అనిపిస్తుంది కరెక్ట్ ఉంది అన్న అరే పిచ్చి లేపేపురా ఫస్ట్ బండి తాళం ఏ అన్న పినట్టుండు అన్నా, డాడీ అంత నాకు తక్కువ అనిపిస్తుంది నిజంగా నేను కొట్టేస్తా. నీకు నిజం చెప్పాలా నిజంగా ఒకటి పో అన్నా నీకు నిజం చెప్తున్నా తీసావు కానీ నీకు నిజం చెప్తున్నావా నిజం చెప్తున్నావా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏమో తాళం తమాషేంద్రా అయ్యా అన్నా, ఈ హ్యాండిల్ వెళ్తలేదు. బండికి ఉంటే బండి తీసుకొని పోవాలి కదా అడవడం తీసుకొని పోతే వాళ్ళని రమ్మనాలా? ఇవన్నీ కన్నా మళ్ళీ ఇంట్లో ఇంకో తాళం కూడా లేదన్నా, ఇగో దిగుతుంది. నిజంగా ఇగో చూడుకోవాలండి ఇగో ఇది. అది అందరూ చూస్తుర్రా ఎందుకు రా బయట 100 మంది చూసినా సరే బండి తాళం స్క్రాచ్లు ఎక్కడివేనా? స్క్రాచ్లు ఎక్కడివి? దాని గట్లని తిప్పుతున్నావు తమ్మి మన చూపిస్తున్నా స్క్రాచ్ మొత్తం ఇంకో ఇట్లా పడు అయ్యా ఓడు పెన్తోటి గీకింది, ఏతో కింద పడేసిండు రాయితోటి గీకి పడింది. సీడీ బండి. అయ్యా బండి తీరు మీరు బండి అన్నా పొక్కలే అన్ని బండి తీరురా అన్ని పొక్కలే బండి తీరురా అరే తాళం చేయ పొర్రా పాపం బండి తీరు అరే షాప్ బంద్ చేయలేరా బాయ్ నేను అన్న నెక్స్ట్ పవన్ గారిని ఏదాం బుర్రా పాడు ఉండాలి ఏ నా మీద, నా మీద. మమ్మీ ఇదే సెకండ్ టైం చేసినావు నువ్వు ఫస్ట్ బండి సో guys, ఇప్పుడైతే అన్నకైతే ప్రాంక్ అనేది చెప్పినాము. అన్న కూడా మొత్తం పిచ్చాడు అయిపోతుంటాడు. బండి తాళం తీయర్రా బాయ్ మీరు ఏ అన్న, తాళం ఇయ్యి. తాళం చేయ నాదే లేదు లేదు అన్న, నేను ఈయనకి ఇచ్చిన. అరే బండి తీరు బై మనం చూడండి అని చెప్పాను షా, బండి తాళం అని నిజంగా అన్న, నిజంగా అమ్మతోడు అన్నా నిజంగా తీసుకోరా బాయ్. నాకెందుకు ఆయన ఇచ్చిండు నేను ఇయ్యలే ఆయన ఇచ్చిండు పని అందేగానే ఉందానా నిజంగా చెప్తున్నా ఉంటే తీసుకోనా నిజంగా చెప్తున్నా నమ్మని బట్టలు పుర్రా ఉంటే తీసుకో పోరా బే తేపో జల్దీ నేను ల్యాండ్ ఆడబోతున్నాను. బండి మళ్ళీ బండి అరే, ఓ తాళము. తాళం మీ దగ్గర ఉంటే నా బండి తాళం తెలుసా? నేను ల్యాండ్ ఆడబోతున్నాను. నా బండి తాళం అరే అది కాదురా నాయనా ఏంటి మీరు ఛీ, గిట్ల చేస్తారు ఎందుకన్నా? బండి ఆడుకుంటా బే. నేనెంత? ఇగో నీ బండి కాడ ఉందా? తాళం తీస్తారా? కానీ నీకే ఇచ్చిన షాప్ లోకి దిగిపోతాను ఉంటే తీసుకో చెప్పి అరే ఆగు, అన్న అన్న షాపులు ఉందా తాళము తెలియదు కానీ మా బాబు పిలుస్తున్నాడు మా దగ్గరికి వెళ్ళిపోయాడు ఇందాకనే అరే షాప్ అది ఏలేరా నేను అమ్మ కట్టుకో కట్టుకో ఆడే మన సరే బండి తాళం చేయండి ఏడా అరే సలాం వాడకురా అరే అన్నా
అరే, జర ఆగురా. అరే నువ్వు చెప్పని తింటావు ఇఫాన్ నువ్వు పోకొని అరే గల్లీలు అందరు చూస్తురు ఆ షాప్లోకి వస్తాడు ఆ షాప్లోకి అయితే రాని షాప్లోకి వచ్చినాక చూసుకుంటా తీసుకురా కనిపిస్తున్నా సో గాయ చూసిరా నా మీద చేసారు మళ్ళీ సెకండ్ టైం ఇది ఊర్లోకి అయితే మంచిగా పడ్డాయి సరిపోను రిటైర్ చేసి నన్నే ఇరికిస్తారు అసలు అందరూ చూపిద్దాం నెక్స్ట్ టైం మనం దెబ్బలు కూడా కానీ నాకు టైం ఉంటలేదు అంతే జర్ర చేద్దామంటే జర్ర చేపట్ట దెబ్బలు గిబ్బలు అన్ని తినిపించింది నేను ఇంటికి పోయి వచ్చేలోపు ఇట్లా గిట్ల చేసి నా మీద మొత్తం నూకి మనము కాలేజ్ వచ్చాక టైం ఉంటలేదు నెక్స్ట్ రివెంజ్ తీసుకుంటే కూడా చూడండి గిట్టనా బండి కింద పడతారా అబ్బాయి అరే పెట్టి తాళం వేసి తీసుకోండి